ఎమ్మిగనూరు పీఠం బీసీ వశమయ్యేనా? రెడ్ల పాలన పరంపరకు తెరపడేనా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ బీసీ అభ్యర్థిగా బుట్టా రేణుక బరిలోకి దింపింది. దీంతో టీడీపీ సైతం బీసీ అభ్యర్థికే వేట మొదలుపెట్టింది. బలమైన పద్మశాలి సామాజిక వర్గంపైనే అందరి దృష్టి సారించారు. ఎమ్మిగనూరు రాజకీయ ముఖ చిత్రంపై ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం రాజకీయ ముఖచిత్రం ఈసారి మారనుందా? బీసీ నినాదం రాజ్యాధికారం దిశగా అడుగులేస్తుందా? ఇప్పటి వరకు కొనసాగిన రెడ్ల పాలనకు తెరపడనుందా? ఎమ్మిగనూరు పీఠం బీసీ వశం కానుందా? బలమైన పద్మశాలి సామాజిక వర్గం వైపు పార్టీలు దృష్టి సారించాయా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మెజారిటీ పద్మశాలీయులకు ఈసారి రాజకీయ యోగం కలుగుతుందనే భావన అందరిలోనూ ఏర్పడింది. ఎమ్మిగనూరు రాజకీయ ముఖచిత్రం మారుతుందనే ప్రచారం జోరందుకుంది. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీసీల మధ్య ప్రచార పోటీ ఉంటుందనే చర్చ నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయోభారంతో ఈసారి ఎన్నికలకు దూరం కావడంతో ఎమ్మిగనూరు రాజకీయ ముఖచిత్రం మారిపోనుంది. దశాబ్దాల రెడ్ల పాలనకు తెరపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ అనూహ్యంగా బుట్టా రేణుకకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పజెప్పింది. మొండి మనిషిగా ముద్రపడిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఇన్ఛార్జి పదవిని బుట్టాకు ఇవ్వాలనే అధిష్టానం ప్రతిపాదనకు ససేమిరా అన్నారు. అంతా తానై నడుపుతానని మాచాని వెంకటేష్కు ఇన్ఛార్జి పదవి ఇప్పించుకున్నారు. అయితే సర్వేలో మాచాని కంటే బుట్టాకే రిపోర్ట్స్ అనుకూలంగా రావడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. బుట్టా రేణుకను చెన్నకేశవరెడ్డిని సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించి ఎమ్మెల్యేకు నచ్చజెప్పి బుట్టాకే ఇన్ఛార్జి పదవి కట్టుబెట్టారు. వైసీపీ పద్మశాలి వర్గానికి పెద్దపీట వేయడంతో టీడీపీలో అంతర్మోదనం మొదలైంది. బీవీ జయనాగేశ్వరరెడ్డి స్థానంలో పద్మశాలీయుల అభ్యర్థికై వేట మొదలైంది. దీంతో ఎమ్మిగనూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. (1978) నుంచి 2019 వరకు ఎమ్మిగనూరు పీఠంపై రెడ్డి సామాజిక వర్గమే కొనసాగింది. 1978లో హనుమంతరెడ్డి, 1983లో కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. టీడీపీ ఆవిర్భావం నుండి బీవీ మోహన్ రెడ్డి 1985 నుంచి 99 వరకు వరుసగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2004, 9, 2019 3 సార్లు చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు. 2014లో బీవీ మోహన్ రెడ్డి తనయుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి విజయఢంకా మోగించారు. ప్రజెంట్ రొట్టె ముక్క విరిగి నెయ్యిలో పడ్డట్లుగా ఎమ్మిగనూరు పీఠం పద్మశాలి చట్టంలో బందీ అయింది. ఇక అధికార పక్షం బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించడంతో టీడీపీ సైతం ఆ వర్గం వైపే మొగ్గు చూపుతోంది. సుబ్బిగాడి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్లుగా ఇప్పుడు జయ నాగేశ్వరరెడ్డి పీఠం కదిలేలా కనిపిస్తోంది. ఇరు పార్టీల్లో ద్వితీయ శ్రేణి నాయకులు మెజార్టీ బీసీలు ఉన్నారు. దీంతో వారు కూడా బీసీ అభ్యర్థి కోసం లోలోన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక పేరు ఖరారవడంతో టీడీపీలో కూడా అదే సామాజిక వర్గం అభ్యర్థి అయితే గట్టి పోటీ ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే టీడీపీ అధిష్టానం కూడా బలమైన బీసీ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం సైతం బుట్టా రేణుక సామాజిక వర్గానికి చెందిన మాచాని సోమనాథ్, కర్నూలు పార్లమెంటు ఎంపీ సంజీవ్ కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో ఆయా సామాజిక వర్గాల వారీగా లెక్కలు ఇలా పరిశీలిస్తున్నారు. పద్మశాలి సామాజిక వర్గం 40%, అలాగే ముస్లిం, ఎస్సీలు చెరో 20%, వాల్మీకులు 14%, రెడ్లు 5% ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐదు శాతం కలిగిన రెడ్లు 5 దశాబ్దాల పాటు పాలించారు. దీనికి ఈ ఎన్నికలతో తెరపడే అవకాశం ఉందనే చర్చలు జోరందుకున్నాయి. బీసీల అంశం అనూహ్యంగా తెరపైకొచ్చింది. ఈ కారణంగా ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ బీవీ జయనాగేశ్వరరెడ్డి సీటు కోల్పోవాల్సి వస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీటు కోల్పోయినా అతనికి నామినేటెడ్ పదవితో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం నచ్చజెప్తున్నట్లుగా తెలుస్తోంది.